అందరు కూడా చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటల్ని మనం విని నేర్చుకొని దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రభు మనకిచ్చినటువంటిది. ప్రభు వాక్యమై ఉన్నాడు. ప్రభు వాక్యమైన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా, సత్య సంపూర్ణుడుగా దేవుడు మన మధ్యలో సంచరించాడని వాక్యములో మనం చాలా చక్కగా ఎరిగిన వారంగా, దేవునిని కలిగిన ప్రజలంగా మనమందరం కూడా దేవుని కృప పొందుకున్నాం. దేవుని కృప చేతనే మనమందరం కనికరించబడుతున్నాం. ఇలాగా మనము దేవుని వాక్యాన్ని గూర్చి, దేవుని యొక్క సత్యమైన మాటలను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనందరి హృదయాల్లో మెదులుతూ ఉంటాయి. నా వరకు నేను కూడా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదని, ఆ దేవుడే మనందరికీ జీవాన్ని ఇచ్చాడని, ఆ దేవుడే మనందరికీ వెలుగునిచ్చాడని, ఆ దేవుడే మనందరికీ మార్గాన్ని చూపాడని, ఆ దేవుడే తన కృపచేత మనల్ని రక్షించాడని మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలారా, దేవునిని నమ్మి నమ్మకంగా దేవుని వెంబడిస్తున్న దేవుని ప్రజలంగా దేవుని కృప ఏమిటో మనం అర్థం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క సత్యవాక్యం ఏమిటో అని సత్యవాక్యాన్ని చక్కగా తెలుసుకొని సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి సత్యముతో ఆరాధన చేద్దాం. నిత్యము దేవుడు ఉంటాడు. నిత్యం దేవుడు ఉంటాడు. తరాలు మారుతుండొచ్చు, యుగాలు మారుతుండొచ్చు, ఎవరెవరో ఏదోదో మారిపోవచ్చు, కానీ దేవుడు నిత్యం ఉంటాడు. ఇది సత్యం. ఇది దేవుని పద్ధతులు. పాస్టర్గా నేను కొంతకాలం ఇక్కడ ఉండొచ్చు, భూలోక యాత్రలో ముగించబోతుంటున్నాయి. తర్వాత ఎవరో ఒకరు దేవుని యొక్క దాసులుగా వాక్యాన్ని అందిస్తారు. తరాలు మారినా, యుగాలు మారినా దేవుడు మాత్రం మారతాడండి. దేవుడు మారడండి. దేవుడు మార్పు లేనివాడు. మలాకీ గ్రంథంలో రాయబడతా ఉంటుంది, ఆయన మార్పు లేని దేవుడంట. దేవుడికి మార్పు లేని దేవుడుగా ఉన్నాడని మలాకీ గ్రంథంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనమందరం చక్కగా కలిగిన ప్రజలంగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఉన్న స్వారూప్యత, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణాలు దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రాలు. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనము కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే మనం క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నాము, క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాం. మనమందరం వెంబడించేవారు ఎవరండి? చెప్పండి, చెప్పండి కొంచెం నోటితో. ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని కలిగి ఉండాం? యేసు ప్రభువుని కలిగి ఉండాం. మనల్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో మీరు మనమందరం చదువుకుంటే, యోహాను సువార్తలో ఆ యొక్క మనమందరం కూడా ఆ మాటలు చదువుతూ ఉంటే మొదటి అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదవండి ప్రియులారా. అక్కడ దేవుడు తన వాక్యంలో నుంచి మనకి ఏమి తెలియపరుస్తున్నాడని దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకొని గోరుదాం. ఇక్కడ యోహాను సువార్తలో నుంచి మనము మొదటి అధ్యాయంలో మనము మొదటి 4 వచనాలు దేవుని వాక్యాన్ని చక్కగా చదవాలని దేవుని పిల్లలకు తెలియచేస్తున్నాను. చదువుతారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని దగ్గర ఉండెను. సమస్తమును ఆయన మూలం కలిగింది. అంటే దేవుని మూలంగానే సమస్తం కలిగిందని అక్కడ చెప్పబడుతుంది. కలిగి ఉన్నది ఏదైనా సరే ఆ దేవుడు లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులమైన మనకి వెలుగైంది. దేవుని ద్వారా కలిగినాయని, ఆ దేవుని ద్వారా జీవిస్తున్నామని, ఆ దేవుని ద్వారా మనము ఉన్నామని ఇక్కడ చెబుతుంది. 14వ వచనం కూడా ఇక్కడ చెప్పబడుతున్న మొదటి అధ్యాయం 14వ వచనం కూడా చదువుకోవాలి మనమందరము. ఆ వాక్యము శరీరధారిగై కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే కృప కలిగిన వాడుగా, సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించటానికి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమ కనుగొన్నాం. ఇదిగో కృప కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, సత్యం కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, నిత్యముండే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మహిమా స్వరూపుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అందుకే ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునిని నమ్ముకొని, యేసు ప్రభుని నమ్ముకొని, యేసు ప్రభు తన కృపచేత మనందరి పట్ల కృప చూపాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సత్యం కలిగిన వాడు గనుక ఆయన సత్యమేమిటో మనం తెలుసుకొని ఆయన సత్యమునకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని సత్యమైన మార్గంలో మనకు తెలియపరిచాడు. కాబట్టి దేవుని నమ్మిన మనమందరము కూడా, దేవునిని ఆరాధించటానికి వచ్చిన మనమందరం కూడా దేవుని కృప మన పట్ల ఎట్లా ఉందో ఆలోచించాలి. దేవుని సత్యం ఎలాగా ఉన్నదో మనం ఆలోచించాలి. ఎందుకంటే అన్నీ కూడా ఎవరి ద్వారా కలిగినాయి? ఎవరి ద్వారా కలిగినాయండి? దేవుని ద్వారా కలిగినాయి. దేవుడు లేకపోతే నేను లేను. నన్ను కలుగజేసిన వాడు ఆయనే, నాకు రూపురేఖలు ఇచ్చినవాడు ఆయనే, నాకు జీవాన్ని ఇచ్చినవాడు ఆయనే, నాకు మార్గాన్ని చూపించినవాడు ఆయనే, నాకు సత్యమును తెలియపరిచినవాడు ఆయనే, నాకు పరలోకాన్ని ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి కలిగి ఉన్నదేది కూడా దేవుడు లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులమైన మనందరికీ వెలుగుంది. ఆ యొక్క వాక్యము అయిన దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా, సశరీరుడుగా మన మధ్యలో ఉండి ఆయన కృపేమిటో మనం తెలుసుకుంటూ, ఆయన యొక్క కనికరం ఏమిటో మనం తెలుసుకుంటూ మన జీవితాల్లో కృప కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సత్యం కలిగిన దేవునికి సత్యముతో మనం ఆరాధన చేయాలి. నిత్యము కూడా మనం ఆరాధన చేయాలి. అందుకే ఇక్కడ 117వ కీర్తనలో చదివిన మాటల్ని, నన్ను మనల్ని దర్శించిన విధానం, ప్రత్యేకంగా ఈ కీర్తన చదువుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించిన విధానాన్ని దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేయటానికి 117వ కీర్తన మరలా ఈ వచనాలు నేను చదువుతున్నాను. అందరూ 117వ కీర్తన తెరవాలని తెలియచేస్తున్నాను. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. దేవుని కృప అనేది మన పట్ల ఎట్లా ఉందంటండి? చెప్పండి అందరూ. అందరూ ఆ మొదటి మాట చెప్పండి. మొదటి లైన్ అందరూ బిగ్గరగా అనండి సంతోషంగా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. దేవుని కృప అనేది, దేవుడు కృప చూపించిన విధానం అనేది, దేవుడు అనుగ్రహించిన కృప అనేది మన ఎడల హెచ్చుగా ఉంది అని అన్నాడు అక్కడ. తర్వాత ఆయన విశ్వాస్యత ఏంటంటండి? ఆ 2వ లైన్లో ఆయన విశ్వాస్యత అంటే విశ్వాసంతో సత్యంగా ఉండాలి. మొదటి లైన్ అంతా కృప, 2వ లైన్ అంతా సత్యాన్ని గురించి చెప్తున్నాడు. నువ్వు చక్క చేయబడాలి, నేను చక్క చేయబడాలి, మనం సత్యమైన దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుడే మార్గం. యేసు ప్రభులు వారు యోహాను 14:6లో చెప్పిన మాట ఏంటంటే, నేను మార్గమును, రెండవదేంటి? సత్యం. మార్గం అంటే కృప చూపించాడు యేసయ్య, సత్యం అనేది దేవుడు తెలిపాడు. అలాగే ఈ 117వ కీర్తనలో కూడా ఇక్కడ దేవుని కృప అనేది మనందరి ఎడల హెచ్చుగా ఉంది. హల్లెలూయా. ఆయన కృప చూపారు కాబట్టి నేను ఇలా నిలబడ్డాను.
ఆయన కృప చూపారు కాబట్టే చక్కగా మీరు కూర్చుండి దేవుని మాటలు వింటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కృప కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు కృపను కుమ్మరించాడు, సత్యమును తెలియపరిచాడు, సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము సత్యవంతుడైన దేవునికి మన హృదయాలలో ఆ కృపను కుమ్మరించాడు. మన జీవితాలకి ఆయన కృపను కుమ్మరించాడు. ఆయన కృపచేతనే మనల్ని రక్షించాడు. పౌలు ఎఫెసీ పత్రిక 2:8 అంటాడు, కాబట్టి మీరు కృపచేతనే రక్షించబడారు, విశ్వాసము ద్వారానే రక్షించబడ్డారు అన్నాడు. కృపచేత విశ్వాసము ద్వారా. కనుక ఆ కృప కలిగిన దేవునికి, కృప చూపించిన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. సత్యాన్ని కలిగిన వాడు సత్యవంతుడు కాబట్టి ఆ సత్యవంతుడైన దేవునికి మనము సత్యముతో ఆరాధన చేయాలి. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. మనం ఎల్లవేళలా కూడా దేవునికే మహిమ చెల్లించే ప్రజలుగా మనం ఉండాలని సత్యవాక్యం చెబుతా ఉంది. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి కృప సత్యము అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు మన పట్ల కృపను చూపించాడు. మనము సత్యముతో ఆరాధన చేయమన్నాడు. యోహాను సువార్తలో ఆయన తప్పనిసరిగా ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ 4వ అధ్యాయములో 23, 24 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలు, దేవుని వాక్య ప్రణాళాలు మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, తప్పనిసరిగా ఆయన మనకు చూపించినటువంటి విధానములో ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. అందుకే మన యొక్క ఇక్కడ ఏం రాయబడింది, చదవండి అందరు కూడా, గట్టిగా బిగ్గరగా చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ కలిగి దేవుని యొక్క కృప ఆత్మను కలిగి దేవుని యొక్క సత్యవాక్యాన్ని కలిగి మనం ఆయన్ని ఆరాధన చేయాలి. నేను కావచ్చు, ఇక్కడ దేవుని నమ్మిన ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా దేవునిని అలాగా ఆరాధించమని బైబిల్ నేర్పుతుంది. బైబిల్ నేర్పించే సత్యాల్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ తెలియపరిచే సత్యవాక్యాన్ని మనము అనుగ్రహించబడిన ఆ కృపలో మనం ఎందుకు వెళ్ళాలి. ఇక కృపను గూర్చినటువంటి ఈ కీర్తన చదువుతున్నప్పుడు నేను బైబిల్లో కూడా ధ్యానం చేసినప్పుడు ఆది కాండము 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయములో ఇక్కడ ఒక మాటని మనము 26, 27 వచనాలు కలిపి ఉన్నాయి. ఈ వచనాల్ని చక్కగా మనం జాగ్రత్తగా చూడాలని మనమందరము దేవుని వాక్యములో వ్రాయబడిన విషయాల్ని మనం తలపోచుకుందాం. ఇదిగో ఆది కాండము ఇదిగో దేవుని వాక్యములో ఆది కాండములో మనం చూసినప్పుడు ఆది కాండములో 24వ అధ్యాయములో నుంచి ఆ యొక్క 26, 27 వచనాలు కలిపి ఉన్నాయి. ఎవరైనా చదువుతారా? ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవా దేవునికి మ్రొక్కి, అబ్రహామును, నా యజమానునికి దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా బిడ్డలారా? ఆది కాండము ఆరంభాల గ్రంథమైన బైబిల్ గ్రంథమైన ఆది కాండములో ఆరంభాల గ్రంథమైన ఆ యొక్క సృష్టి వరవడి అంతా దేవుడు కలుగు చేశాడు. సృష్టిలో మనుషుని దేవుడు కలుగు చేశాడు. మనుషుని ప్రేమించాడు. మనుషుని దేవుని వెంబడించమని ఎందరో భక్తులను పిలిచాడు. అలాగే అబ్రహామును కూడా పిలిచాడు. అబ్రహామును కూడా దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. తాను ఎక్కడికి బయలుదేరి వెళుతున్నాడో ఎరుగక దేవునిని వెంబడించడానికి వెళుతున్నాడు. అబ్రహాము జీవితంలో వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాము యొక్క కుమారుడైన
ఇస్సాకు విషయంలో ఇస్సాకుకు కలిగినటువంటి ఆ పద్ధతులను బట్టి అబ్రహాము తన యొక్క ఇంటి దాసుడైనటువంటి ఆ ఎలియాజరును పిలిపించి ఎలియాజరుతో కొన్ని దేవుని నిబంధనలు చెప్పి ఎలియాజరును వెళ్ళి ఇదిగో నా కుమారుని విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏముందో దేవుని చిత్తం ఏమో ఉన్నదో అని అక్కడ పంపించినప్పుడు దేవుని యొక్క దాసుడుగా ఉండ అబ్రహాముకి దాసుడుగా ఉండ ఆ ఎలియాజరు కూడా ప్రార్థన చేసుకొని ఆయన కూడా తన దేవుడైన తన యజమానుడుగా ఉండ అబ్రహాము చెప్పిన మాటని చేయటానికి వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణే మనం చదువుకున్న వచనం. మీకు అర్థం అవడానికి మనం అర్థం చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 117వ కీర్తనలో 2 విషయాలు మనల్ని వెంటాడుతున్నాయి. మొదటి విషయం ఏంటంటే దేవుని కృప మన ఎడల, చెప్పండి కాస్త, ఏంది హెచ్చుగా ఉంది? ఏ కృప అది? దేవుని కృప. ఒకటి, దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. రెండవది దేవుని సత్యం. కాబట్టి ఆ సమస్తమైన అనుజనులందరూ కూడా ఆ దేవుని కృపను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆ దేవుడు తెలియపరిచిన సత్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనమందరము దేవుణ్ణి స్తుతించే ఆరాధికులం. మనమందరం ఆయన ద్వారా కలుగు చేయబడ్డాం. మనమందరం ఆయనకే మహిమ చెల్లించాలి. దేవుడు కృప సత్య సంపూర్ణుడుగా ఉన్నాడని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా చెప్పిన మాట ఏమిటి అంటే, ఆయన శరీరుడై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. కనుక కృప కలిగిన దేవుడు, ఆయన కృపను మనం ఆశ్రయిస్తూ ఆయన కృపను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సత్యవంతుడైన దేవుడు, ఆయన సత్యాన్ని బట్టి మనం చక్కగా సత్యం కలిగిన దేవా నీకు మా వందనాలు అని ఆయన్ని ఆరాధించాలి. అలాగే అదే వరుసలో ఎన్నో మనం చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు ఆదికాండము 24వ అధ్యాయములో 26వ వచనంలో ఆ మనుష్యుడు ఆ యొక్క తన యజమానుని ఆ మనుష్యుడు తల వంచి యెహోవా దేవునికి మ్రొక్కాడు. అంటే ఎలియాజరు యెహోవా దేవుని దగ్గర తల వంచుచున్నాడు, సాగిలపడుతున్నాడు, నమస్కరిస్తున్నాడు, ఆయన్ని ఆరాధన చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నేను కూడా దేవునిని కలిగిన వారంగా ఉండాం. దేవుడిచ్చే కృపను పొందుకున్న వారంగా ఉండాం. దేవుడిచ్చినటువంటి రక్షణ పొందిన వారంగా ఉండాం. మనము మన జీవితాలలో ఆ దేవుని దగ్గర సాగిలపడాలి. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. దేవుని మనల్ని కలుగు చేశాడు, దేవుడు కృప చూపాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం ఆయన సన్నిధిలో ఆయన్ని తల వంచి ఆరాధించాలి. ఇక్కడ అబ్రహాము దాసుడైన ఎలియాజరు కూడా ఆ మనుష్యుడు ఏం చేస్తున్నాడు? తల వంచుతున్నాడు. ఆ మనుష్యుడు ఏమి చేస్తుంది? తల వంచుతుంది. తల వంచి ఏమంటున్నాడంటే ఆయన తల వంచి ఇలాగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవునికి మ్రొక్కుతున్నాడు, లేదంటే ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు ఎవరో అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాని స్తుతించాడు. ఈయన దాసుడుగా ఉండా ఎవరిని చూస్తున్నా? నా యజమానుడు దేవుడు, నాకు దేవుడు, నాకు చేలిన దేవుడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు. అది అబ్రహాముకు తోడయుండిన దేవుడు, ఈనాడు మనకు తోడయుండిన దేవుడు, ఈనాడు మన పట్ల కృప చూపిన దేవుడు, ఈనాడు మన పట్ల సత్యములో నడవమని చెబుతున్న జీవవాక్యమై ఉన్న దేవుడు. అందుకే ఇక్కడ ఎలియాజరు ఆయన దేవుని సన్నిధిలో ఆయన తల వంచి దేవునికి మ్రొక్కి నా యజమానుడైన అబ్రహాము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడని అక్కడ రాశాడు. ఏం రాశాడు? ఏం చెల్లిస్తున్నాడండి? 27 చదవండి ఆ మాట, అందరం చదువుదాం. చదవండి అందరూ ఒకసారి తీసి, అక్కడే ఉన్నారు కదా, అందరూ చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తుతించబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యములను చూపుట
మానలేదు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి కృప చూపిస్తాడు. ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యం చూపటం మానలేదని అక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? నా యజమానుడైనటువంటి అబ్రహాము దేవుని ఎంత ఉన్నతమైన వాడంటే ఆయన కృప చూపించటంలో తక్కువేం కాదు, ఆయన సత్యమును తెలియపరచటంలో తక్కువేమీ కాదు. దేవుని ప్రజలంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో ధ్యానం చేస్తాం. నాకు అర్థమైన వాటి వరకు ఏమైందంటే, ఈ 117వ కీర్తనలో దేవుడు ఇలాగా వ్రాసాడు కదా అని నేను బైబిలులో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ కృప ఏమిటి, ఈ సత్యం ఏమిటి, ఎలాగా ఎవరిని ఎలాగా తాకింది, ఎవరిని ఎలాగా వెంబడించింది, వారు ఏం చేశారు అని చూసినప్పుడు మనకి అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే, నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. నా యజమానుని దేవుడు ఆయన తన కృపను చూపించడంలో, ఆయన తన సత్యమును చూపించడంలో ఆయన ఏమీ తక్కువ కాదు. ఆయన ఎక్కువగానే నా పట్ల కృప చూపాడు, ఎక్కువగానే నా పట్ల సత్యాన్ని తెలియపరుస్తున్నాడని ఆయన మనసారా ఆయన్ని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనసారా దేవుని స్తుతిస్తున్నాడు. నీవు దేవునిని కలిగిన ప్రజలుగా ఉన్నావు. నీవు దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉన్నావు. ఆ విశ్వాసానికి కర్త మనలందరినీ నడిపించే యేసు వైపు ఆయన కృపను ఎల్లప్పుడూ మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సత్యవంతుడండి. ఆయనలా ప్రేమించేదెవరు, ఆయనలా బోధించేదెవరు, ఆయనలా జీవించేదెవరు? ఆయన వాక్యమే సత్యం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన సత్యానికి మనం సాగిలపడాలి. హ్యాట్స్ అప్, నువ్వు సర్వాధికారివి, నువ్వు సత్యవంతుడు అని ఆయనకు సాగిలపడాలి. అబ్రహాము దాసుడు, ఇక్కడ ఎలియాజర్ కూడా అంతగా ఆయన్ని స్తుతిస్తున్నాడు. కృప కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడిని మనమందరం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనకు కృపను ఇచ్చాడు, ఆ కృపా మార్గాన్ని మనకు చూపాడు, తన కృపా రక్షణ మనకి ఇచ్చాడు. ఆ దేవుడే సత్యం. ఆయన సత్యవాక్యాన్ని మనకు తెలియపరిచాడు. పాపినైన నన్ను ప్రేమించి, మిమ్ములను ప్రేమించి, ప్రాణం పెట్టి మిమ్ములను ఆ ఉన్నతమైన ఆరాధికులుగా చేసిన ఆ దేవునికి ఆరాధన చేయాలి, ఆ దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ అబ్రహాముకి పెద్ద దాసుడుగా ఉండిన ఎలియాజరు కూడా ఆ అబ్రహాము చెప్పిన మాట విన్నాడు. అబ్రహాము చేయమన్న పనిని చేయడానికి ఆయన వెళుతున్నాడు. ఆయన కూడా వెళుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క నడిపింపు కొరకు కనిపెట్టుకుంటున్నాడు, ప్రభు యొక్క సత్యమును కొరకు కనిపెట్టుకుంటున్నాడు. అలాగా ఆ యజమానుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు, తన దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. నా యజమాను దేవుడైన యెహోవా నా పట్ల కృప చూపడం ఆగిపోలేదు, నా పట్ల ఆయన సత్యము తెలియటం కూడా ఆపలేదని ఆయన దేవునికి స్తుతిస్తున్నాడు. ప్రభునందు బిడ్డలారా, ఈ రోజున మనము మన జీవితాలలో మన పట్ల కృప చూపిన దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. ఈ రోజున సత్యము, ఈరోజు కాదు, నిన్న నేడు రేపు కూడా సత్యమైన దేవుడు ఆయన, భవిష్యత్తులో ఉన్న దేవుడు ఆయనే, ప్రస్తుతం ఉన్న దేవుడు ఆయనే, నిన్న ఉన్న దేవుడు ఆయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సత్యవంతుడైన దేవుడు ఆయన సత్యమే మనకు తెలియపరుస్తున్నాడు. ఈనాడు మనమందరము కూడా ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధించాలి. అందుకే ఇక్కడ ఈ యొక్క ఆదికాండం 24వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే 48వ వచనం కూడా చదివి మరొక భాగం కృపా సత్యాన్ని గురించి 2 మాటలు నేను తెలియపరచడానికి ఆశపడుతున్నాను. చూడండి, 24వ అధ్యాయం ఆదికాండంలో 48వ వచనంలో ఏం రాయబడిందంటే, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమాను దేవుడైన యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకే సాగిలపడుతున్నాడు, దేవునికే సాగిలపడుతున్నాడు, దేవునికే మహిమపరచబడుతున్నాడు, దేవునికే కీర్తి చెల్లిస్తున్నాడు.
నేను కూడా నా జీవితంలో నాకు మార్గాన్ని చూపినవాడు, మీ జీవితాలలో మీకు మార్గం చూపినవాడు, మీ జీవితంలో మీకు సత్యం తెలిపినవాడు, నా జీవితంలో నాకు సత్యం తెలిపినవాడు, ఆయనకి మనం సాగిలపడి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎల్లప్పుడూ ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుని వాక్యములో ఇక్కడ అబ్రహాము దాసును గూర్చి మనం చూసాం. బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఇలాగా ఒక మాట కూడా ఉంది. ఆ మాట కూడా చదవండి దేవుని బిడ్డల్లారా. ఇదిగో దేవుని వాక్యములో 85వ కీర్తన తెరవండి. కీర్తనల గ్రంథకర్త, కీర్తనాకారుడు 85వ కీర్తనలో 10వ చరణంలో ఇట్లాగా రాసి ఉంది దేవుని మాటలు. ఇదిగో దేవుని మాటల్లో ఇట్లాగా 85వ కీర్తన 10వ వచనాన్ని చదవలసిందిగా మరి తెలియచేస్తున్నాను దేవుని బిడ్డల్లారా. 85వ కీర్తనలో 10వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే చదువుతారా దేవుని ప్రజలారా? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. 11 కూడా, భూమిలో నుండి సత్యమును మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజోడును. ప్రియులారా, చాలా చక్కని దేవుడి సత్యములు ఎంతో ఉన్నతమైనవి. ఇదిగో ఇక్కడ కీర్తనాకారుడు కోరాహు కుమారులు వారు కూడా ప్రభువుని ఆరాధన చేస్తూ, ప్రభువుని కీర్తిస్తూ, ఆ కృప కలిగిన దేవుడు ఎలాగా కృప కుమ్మరించారో, ఆ సత్యం కలిగిన దేవుడు ఎలాగా సత్యాన్ని తెలియపరిచాడో అని వారి జీవితాల్లో మరి ప్రత్యేకంగా ఇక్కడ అంటున్నారు. అయ్యా, కృప అనేది సత్యములు కలుసుకొనే ఉన్నాయి. కృప కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు, కృప సత్యము అనేది కలిసే ఉన్నవి అని అన్నాడు. తర్వాత మళ్ళీ 2 పదాలు అక్కడే వాడాడు 10వ వచనంలో. ఏమిటంట? నీతి కలిగిన వారుగా ఉండాలి. నీతి అంటే నాకేమైందంటే, మనము పనికి మాలిన వారము, పాపములో పతనమైపోతున్న వారము, ఇదిగో భక్తిహీనులం, నీతి లేని వారం. కానీ యేసు రక్తం ద్వారా, మనల్ని కడుగు ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రోక్షించబడే రక్తం, ఎల్లప్పుడూ ప్రతి మనిషిని ప్రోక్షించే హృదయము రక్తం. ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగేనే, సంహారమునే తప్పించెను యేసు రక్తము, రక్తము, రక్తము. యేసయ్య రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పౌలు గారు కూడా ఆయన రక్తం ద్వారా కడగబడి మరింత నిశ్చయముగా ఇప్పుడు నీతిమంతులమని తీర్చబడి ఉన్నది అని బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది. రోమీయులు రాసిన పత్రికలో ఆయన 8వ అధ్యాయంలో చెబుతున్న మాట, ఆయన రక్తం ద్వారా మనం మరింత నిశ్చయంగా కడగబడదాం కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా ఇచ్చేశాడు. కృప చూపించేవాడు దేవుడే, నీ అసత్యమును తెలియపరిచేవాడు దేవుడే, సత్యం కలిగి ఉండమని చెప్పింది కూడా దేవుడే, నీతిని కలిగిన వారంగా ఉండండి అని చెప్పిన వాడు ఆయనే, మన దోషములను కడుక్కొని నీతిమానులుగా ఉండండి అని చెప్పిన వాడు ఆయనే. నీతి తర్వాత అక్కడ సమాధానము వాడింది. సమాధానకర్త అయిన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పాపములను క్షమించిన దేవుడు, మనలను దేవునితో సమాధానపరిచిన దేవుడు యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభువు మనకి కృపను చూపించాడు, యేసు ప్రభు మనకి సత్యమును తెలియచేశాడు, యేసు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసు ప్రభు మనల్ని దూరస్తులుగా అనగా దేవునికి దూరస్తులుగా ఉండిన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు కనుక కాబట్టి ఆయనే సమాధానకర్త, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. ప్రభునందు బిడ్డలారా, ఇదిగో ఇక్కడ
ఆ యొక్క అబ్రహాము దాసుడు కూడా ఆయన ఏమన్నాడు, నా దేవుడు, నా యజమాను దేవుడు నా ఎడల కృప చూపాడు, సత్యాన్ని తెలియపరిచాడని ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ యొక్క మాటల్ని మనము 26, 27 వచనాల్లో చూసాము. ఇక్కడ కూడా 85వ కీర్తనలో 10వ వచనంలో కూడా రాయబడ్డ మాట ఏంటంటే, దేవుడు కృపా సత్యములు గలవాడు, ఆయన కలిసే ఉన్నాడు. తర్వాత దేవుడు నీతి సమాధానం గలవాడు, ఒకదానికొకటి ఎట్లాగా అంటున్నాడండి, ఎలాగ ఉన్నాయి చదివారా? చదవండి బిడ్డలారా. 85వ కీర్తన 10వ వచనం చదవండి మరలా ఒకసారి. కృపా సత్యములు కలిసే ఉన్నవి, నీతి సమాధానములు వేరుగా లేవు అని అంటున్నాడు. కృప కలిగిన దేవుడు, సత్యం కలిగిన దేవుడు ఎంతో చక్కగా మనకి కృప చూపాడంట. తర్వాత 11వ వచనంలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే, భూమిలో నుండి సత్యాన్ని మలుపు, మన హృదయం అనే భూమిలో నుండి వాక్యం అనే విత్తనం మన హృదయాలలో విత్తబడితే, ఇదిగో ఈ భూమి దున్నబడాలి. ఇదిగో కొన్ని విత్తనాలు యేసు ప్రభు విత్తువాని గూర్చిన ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు వారు విత్తువాని గూర్చిన ఉపమానం చెప్పినప్పుడు ఆయన కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ఆ యొక్క రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెల్లో పడ్డాయి, ఇదిగో కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి అని అన్నాడు. అలాగా వాక్యాన్ని విత్తనముగా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే భూమిలో నుండి ఏం మలవాలంట? సత్యము. 11వ వచనాన్ని ఆలోచన చేశారా దేవుని ప్రజలారా? కీర్తన 85వ కీర్తనలో ఆ 11వ చరణంలో రాయబడిన మాట, భూమిలో నుండి సత్యాన్ని దేవుడు మొలిపించాలి. భూమి అంటే మన హృదయం అనే ఈ యొక్క అరణ్యం అనే బీటి భూములను దున్నాలి. సత్యవంతుడైన దేవునికి సత్యముతో ఆరాధన చేయాలని నేను నా ధ్యానంలో అనుకున్నాను. కనుకనే ఇక్కడ ఆ భూమిలో నుంచి సత్యం మొలిపించాలంట, ఆకాశములో నుండి నీతి పార చూడాలి. అందుకే ఆకాశమందు ఆసీనుడవైన దేవుడు, ఆయన ఆకాశములో ఉండి నరులందరినీ పరిపాలిస్తున్న దేవుడు, తన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకే దావీదు భక్తుడు ఈ మాట మాట్లాడుతాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు. ఎందుకు అన్నాడు అంటే, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆకాశములో నుండి నీతిని పారజూసే దేవుడు, ఆకాశములో ఉండి నరులందరినీ పరిశీలించే దేవుడు. ప్రభువునందు బిడ్డలారా, ఆరాధనకు వచ్చి చక్కగా కూర్చొని వినుచున్న మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడునైన నన్నును పసిగట్టగలిగిన దేవుడు. నేను ఏ ఉద్దేశంతో చెబుతున్నానా, ఏ యాంగిల్లో చెబుతున్నానా, ఏ తలంపుతో చెబుతున్నానా అని నా దేవుడు నా మనసు ఎరిగిన వాడండి. నా హృదయము కపటముగా పెట్టుకుంటే, నా హృదయంలో కపటముగా పెట్టుకుంటే ఎంతో మరి ఆ దేవుడు పసిగట్టగలుగుతాడు. అందుకే ఆయన ఆకాశములో నుండి ఆయన నీతిని ఏం చేస్తాడండి చెప్పండి? ఆకాశంలో ఉండి ఆయన నీతిని ఏం చేస్తున్నాడు? పారజూస్తున్నాడు. కనుక ఆకాశంలో ఉండి మన ఆరాధనలను అంగీకరించే ఆ దేవుడు నిన్ను పారజూసి నన్ను పారచూసిన ఎంత ఉన్నతముగా ఉన్నాయి. చివరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీయో చెప్పండి 23వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడు? నేను బ్రతుకు దినములన్నీయో, గడగడ చెప్పండి కొంచెం, మరలా చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములు నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివసం చేసి. కనుక కృపను చూపినవాడు ఆయనే, సత్యము తెలిపినవాడు ఆయనే. మనందరి పట్ల మనని ఉన్నతమైన విధానంలోకి నడిపిన దేవునికి మనం సాగిలపడి మనసారా స్తుతిద్దాం. మోకరించండి, మోకరించండి, మోకరించండి. అమ్మా, అయ్యా, మోకరించి ప్రభువుని స్తుతిద్దాం.